ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు వారాహి అమ్మవారికి నిజంగా మనం పూజ చేసినట్లయితే అమ్మవారి అదృష్టం అనేది ఇస్తుందా? ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దీక్షలో ఉన్నారు. అదే విధంగా పొలిటికల్ టైంలో అతని వెహికల్ కూడా వారాహి అని పేరు పెట్టారు. దాని గురించి తెలియచేయండి. ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృష్యమోహాయ మహామాయ ప్రయశ్చతి. వారాహి అని అంటేనే మీరన్నట్టుగా వరాలిచ్చేటటువంటి తల్లిగా మనం అర్చిస్తే గనక ఆ తల్లి తప్పకుండా మనం కాదు లేదు అనకుండానే వరాలిచ్చేటటువంటి తల్లి వారాహి అమ్మవారు. ఎందుకు అనంటే గనక ఆషాఢ మాసం వచ్చింది అంటే గనక అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు ప్రారంభమవుతాయి. అయితే దీనికి ఆది నవరాత్రులు, మధ్య నవరాత్రులు, అంత్య నవరాత్రులు 3 నవరాత్రులు ఉంటాయి. ఈ ఆషాఢ మాసం మొత్తము అమ్మవారికి సంబంధించినటువంటి రోజులే. అయితే ఈ ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారు చాలా ప్రత్యేకమైనటువంటి దేవతగాను, అమ్మవారికి మరొక పేరు రాత్రి దేవత అని కూడా అమ్మవారికి ప్రత్యేకంగా పేరుంది. అలాగే అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకు కాదు లేదు అనేటటువంటి కోరికలు కాకుండా ఎలాంటి కోరికనైనా సరే తీర్చేటటువంటి తల్లిగా విరాజిల్లేటటువంటి తల్లి వారాహి అమ్మవారు. అయితే మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి యొక్క దీక్ష తీసుకున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది. నిజానికి పవన్ కళ్యాణ్ గారికి మెచ్చుకోదగ్గటువంటి అంశం ఏంటంటే, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడైతే వారాహి దీక్ష అనేటటువంటిది ప్రారంభం చేయడం మొదలు పెట్టారో, ఎవ్వరికీ తెలియనటువంటి అంత చిక్కని విషయం ఏంటంటే, ఆయన ఎప్పుడైతే వారాహి అనేటటువంటి నామం ఆయన నోటి నుంచి బయటకు వచ్చిందో అప్పటి నుండి ఈ వారాహి అంటే ఏంటి, వారాహి అంటే ఎవరు అనేటటువంటి సర్చింగ్ యూట్యూబ్లో, సోషల్ మీడియా చాలా ట్రెండింగ్ అయిపోయింది. కొన్ని కోట్ల మిలియన్స్లో సర్చింగ్ అయిపోయాయి. అంత వైరల్గా మారిపోయింది వారాహి అమ్మవారి యొక్క విశేషం ఏంటి అనేటటువంటిది. ఎప్పుడు 2023 వారాహి రథయాత్ర చేసినప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఆయన దీక్ష ఎప్పుడైతే చేపట్టారో పవన్ కళ్యాణ్ గారు, ఇంకా చాలా ట్రెండింగ్ అయిపోయి ఆయన అడుగుజాడల్లో నడిచేటటువంటి వారు, ఆయనను అభిమానించేటటువంటి వాళ్ళు, ఆయనను ఆదర్శంగా తీసుకున్నటువంటి వ్యక్తులు ఆయన ఎప్పుడైతే మాలవే అంటే దీక్ష తీసుకున్నారో అతనితో పాటు చాలామంది వారాహి దీక్షను తీసుకొని వారాహి అమ్మవారిని ఆరాధించడం మొదలు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒక అంశాన్ని ఒక గొప్పనైనటువంటి వ్యక్తి ద్వారానో, లేదా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ద్వారానో ఒక పేరు కానీ, ఒక దీక్ష కానీ ఏదైనా అతని నుంచి బయటపడింది అంటే అది లక్షలాది కోట్లాది మందికి రీచ్ అవుతుంది. అలా ఒక పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక శ్రీకారాన్ని చుట్టినట్టుగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వారాహి అంటే తెలియనటువంటి వారు కూడా ఈ రోజున వారాహి అనే పేరు పెట్టగానే ఇది అమ్మవారి యొక్క స్వరూపము అని తెలియడంలో ఆయన శ్రీకారం చుట్టారు. ఆయన ఒక సినిమాలో కూడా చెప్తారు, నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తానంటారు చూసారా. అలాగా అమ్మవారి యొక్క గుప్త నవరాత్రుల్లో అందరికీ తెలిసే విధంగా ఆయన నోటి నుంచి బయటపడింది అంటే అది నాటి జోక్. ఎందుకంటే గుప్త నవరాత్రులు అనేటటువంటివి సంవత్సరంలో 4 నవరాత్రులు ఉంటాయని చెప్పేసి కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు, మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి శరత్ నవరాత్రులు, దేవీ నవరాత్రులు, ఇలా సంవత్సరానికి 4 నవరాత్రులు ఉంటాయి. అందులో 2 గుప్త నవరాత్రులు, ఒకటి ఆషాఢ మాసంలో వచ్చే అమ్మవారి నవరాత్రులు, మాఘమాసంలో వచ్చేటటువంటి శ్యామలా నవరాత్రులు. ఈ 2 కూడా గుప్త నవరాత్రులు అంటారు. అంటే గోప్యాతి ఇది గోప్యం అంటే గుప్తంగా చేసుకునేది. గుప్తం అంటే రహస్యంగా చేసుకునేటటువంటివి, ఎవరికీ చెప్పకుండా ఎవరికీ తెలియకుండా చేసుకునేటటువంటి నవరాత్రులు. ఎందుకు అనంటే ఇవి రాత్రికి ప్రాధాన్యత. చాలా నవరాత్రులు, ఇప్పుడు వసంత నవరాత్రులు అందరికీ కలిసికట్టుగా చేసుకున్నారు, చాలా పండగగా చేసుకుంటారు. అలాగే శరద్ నవరాత్రులు, ఆశ్వీజ దసరా నవరాత్రులు వచ్చాయంటే అందరికీ కలిసికట్టుగా అందరి తల ఒక కుమ్మడిగా చేసుకునేటటువంటి నవరాత్రులు ఆశ్వీజం. కానీ ఈ నవరాత్రులకు అంత విశేషం ఏమి ఉండదు, ఎందుకంటే ఇవి రహస్యంగా చేసుకునేటటువంటి నవరాత్రులు. అంటే ఇప్పుడు రహస్యంగా అన్నారు కాబట్టి ఈ అమ్మవారికి సంబంధించిన మంత్రాలు అనేది మనం అలా చెప్పుకోవచ్చండి బయటికి? అయితే దీనిని మంత్రయుక్తంగా దీక్షపూర్వకంగా తీసుకోవాలి అని అంటే దానికి శాస్త్రం నందు చాలా నియమాలు ఉన్నాయి. ఎందుకంటే వారాహి అమ్మవారి యొక్క నియమాల గురించి కానీ, వారాహి అమ్మవారి యొక్క వైభవం గురించి కానీ
తంత్రశాస్త్రంలోనే లిఖించడం జరిగింది. ఎందుకంటే ఈ అమ్మవారు ఎవరు అంటే లలితా అమ్మవారికి సర్వ సైన్యాధ్యక్షురాలిగా ఉండేటటువంటి తల్లి వారాహి అమ్మవారు. అందుకే ఈ తల్లి లలితా అమ్మవారి కుడి పక్కన ఉండేటటువంటి తల్లి ఈ వారాహి అమ్మవారు, ఎడమ పక్కన శ్యామల అమ్మవారు ఉంటుంది. ఈ రకమైనటువంటి వారాహి అమ్మవారి యొక్క విశేషం ఏంటి అంటే గనక ఈ అమ్మవారు భూమికి సంబంధించినటువంటి దేవత. ఈమెను పూజించడం ద్వారా భూ వివాదాలు ఏవైనా ఉన్నాయి అంటే ల్యాండ్ విషయాల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, ఎవరైనా కబ్జా చేశారు, అమ్ముడు పోవడం లేదు, సేల్ కావడం లేదు, లేదా నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను, ఒక స్థలం కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను అని అనుకున్నటువంటి వాళ్ళకి అనుగ్రహించేటటువంటి తల్లి వారాహి అమ్మవారు. అందుకే ఈమెకు భూమి దేవత అని కూడా పేరు. అలాగే కోర్టు సంబంధమైనటువంటి అంశాలను బయటపడేసేటటువంటి తల్లి వారాహి అమ్మవారు. శత్రువులను నాశనం చేసేటటువంటి తల్లి, శత్రువులపైన విజయం సాధించేటటువంటి తల్లి వారాహి అమ్మవారు. అంటే జీవితంలో మనకు శత్రువులు లేకుండా చేయడానికి తెలియనటువంటి శత్రువులైనా సరే భవిష్యత్తులో వస్తున్నారు అని తెలిస్తే గనక అలాంటి శత్రువులను నాశనం చేసి శత్రువులను మనదాకా రాకుండా ఆపేటటువంటి తల్లి వారాహి అమ్మవారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ వారాహి అనేటటువంటి పేరు కానివ్వండి, వారాహి సభలు అని కూడా మనకు 2023లో పెట్టడం జరిగింది. అది ఎందుకు అని అంటే గనక వారాహి అమ్మవారు శత్రునాశన సంహారిని చేసేటటువంటి తల్లి. అందుకే ఆమెకు సర్వ సైన్యాధ్యక్షురాలు అనేటువంటి పదవి ఆ లలితా పరమేశ్వర అమ్మవారు ఇచ్చారు. అలాగే ఈ అమ్మవారిని పూజించడంలో శత్రు నాశనం జరుగుతుంది. శత్రువులు మన దాకా రాకుండా ఎన్ని వ్యూహాలు వేసినా, ఎన్ని పన్నాగాలు పన్నినా వాటన్నిటిని ఛేదించేటటువంటి శక్తిని ప్రసాదించేటటువంటి తల్లి అమ్మవారిని తలుచుకుని ఎక్కడికైనా విజయం అనేది 100% అమ్మ. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా ఊరికే దీక్ష తీసుకోలేదు. అమ్మవారి యొక్క వైభవం తెలుసుకొని, అమ్మవారి యొక్క శక్తిని తెలుసుకొని ఈ రోజున దీక్ష పట్టారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు, డిప్యూటీ సీఎం అనేటటువంటి ఒక పదవిలో ఉన్నారు. ఆయన ద్వారా ప్రజలకు మంచి చేయాలి, ఆయన మంచి చేయాలి అనేటువంటి సంకల్పంతో వచ్చినటువంటిదే ఈ దీక్ష. ఎందుకంటే ఇలాంటి మంచి పని చేసేటప్పుడు ఎంతో మంది శత్రువులు పుట్టుకొస్తారు. రాజకీయం అంటేనే కుళ్ళు కుతంత్రాలతో నిండి ఉన్నటువంటిది. అలాంటి కుళ్ళు కుతంత్రాల నుంచి నేను దానికి లోబడకూడదు. నేను ఎప్పుడూ కూడా ప్రజలకు మంచి చేసేటటువంటి సద్భావనలో ఉండాలి. ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ ఎదిరించేటటువంటి శక్తి సామర్థ్యాలు నాకు కావాలి అని చెప్పేసి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాంటి దీక్షను పూనారు. కాబట్టి అమ్మవారు ఆయనను ఎప్పుడు చల్లగా చూసేటటువంటి, ఎందుకంటే భక్తి భావన కలిగినటువంటి వ్యక్తి, ప్రజలకు మంచి చేయాలని వచ్చేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి వారు దైవిక భక్తి ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన కొన్ని భావాలు కానీ ఆయన యొక్క కొన్ని విషయాలు కానీ ఆలోచిస్తే నరేంద్ర మోడీ గారి యొక్క అడుగుజాడలలో నడుస్తున్నాడని కూడా కొన్ని సందర్భాలలో మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దైవిక భక్తి కానివ్వండి, ఆధ్యాత్మికపరమైనటువంటి విధానం కానివ్వండి, ఆయన సింప్లిసిటీ కానివ్వండి, ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాలు, ప్రజల వద్దకే పరిపాలన అనేటటువంటి ఒక న్యాయాన్ని తీసుకునేటటువంటి విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తే ఆయన దాంట్లో కొన్ని భావాలు కానీ కొన్ని విధానాలు కానీ నిజంగా ఇప్పుడు ప్రజలు కోరుకునేటటువంటి వ్యవస్థ రావడానికి కూడా సాక్షి. అలాగే ఇప్పుడు కుప్పం అంటే చంద్రబాబు నాయుడు గారి ఏరియా అని చెప్తాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిది కూడా పులివెందుల అనేటటువంటిది. ఎలాగైతే వారు ఒక స్థిరస్థాయిని పెట్టుకున్నారో అలాగే ఇప్పుడు పిఠాపురము అని అంటే కనుక పవన్ కళ్యాణ్ గారికి పెట్టింది పేరు. ఆయనకి అక్కడ నుంచి తప్పించేవారు కానీ అక్కడ నుంచి ఎదిరించేటటువంటి వారు కానీ ఎవరు పుట్టుకొచ్చేటటువంటి స్థితిలో లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇప్పుడు మనం ఒకవేళ దీక్ష తీసుకోవాలంటే అండి ఎలాంటి నియమాలు పాటించాలంటారు? ఎవరైనా చేసుకోవచ్చా? అయితే ఇందులో దీక్ష అనేటటువంటి నియమానికి వస్తే కనుక దీక్ష అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే కనుక నియమ నిష్టలతో భక్తి భావనతో అమ్మవారికి చేయవలసినటువంటి 9 రోజులు ఆరాధన ఎలాగైతే ఉంటుందో అంటే తంత్రశాస్త్రంలో చెప్పినటువంటి విధంగా ఆ రకంగా చేస్తే దాన్ని దీక్ష అనడానికి అర్థం ఉంది. దీంట్లో అమ్మవారి ఆరాధన అనేసరికి ఏమొస్తుంది అంటే కనుక అమ్మవారిని ఆరాధించడం అనేటటువంటిది మన నిత్య జీవితంలో మనం చేసుకున్నటువంటి పనులతో మనం ఎలాగైతే జీవితం ఉంటుందో ఆ రకమైన జీవితాన్ని అనుభవిస్తూ అమ్మవారి నిరంతరం మననం చేసుకుంటూ నిరంతరము అమ్మవారి యొక్క ఏదైతే రూపం ఉందో అది మనసు నిండా నింపుకొని అమ్మవారిని ఆరాధించేటటువంటి దాన్ని ఆరాధన అంటాం. ఇక దీక్ష అనేసరికి పీఠం పెట్టుకోవడం ఉంటుంది, కలశ స్థాపన చేసుకోవడం ఉంటుంది, అమ్మవారి చిత్రపటం పెట్టుకోవడం ఉంటుంది, ప్రతి నిత్యము అలాగే అఖండ దీపం వెలిగించుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా ఉదయకాలము సాయంకాలము ఏ రకమైనటువంటి పద్ధతులు ఉంటాయి, స్నాన విధులు కానివ్వండి, ఆహార పద్ధతులు కానివ్వండి, ఇవన్నీ కూడా నియమపూర్వకంగా దీక్షలో పాల్గొనాల్సినటువంటి సందర్భాలు ఏర్పడుతుంటాయి. కనుక ఇక్కడ దీక్ష అనే దానికి అర్థం ఏంటి అంటే కనుక నువ్వు నియమ నిబంధనలతో ఉండి
నువ్వు నిజంగా అమ్మవారి మీద పూర్తి విశ్వాసంతో పద్ధతితో ఉంటావు, ఆచార వ్యవహారాదుల్లో సనాతన ధర్మంలో ఏదైతే పద్ధతులు అమ్మవారికి చెప్పినటువంటి క్రతువులు ఉన్నాయో అవి చేస్తే నువ్వు దీక్ష తీసుకోవడానికి అర్హుడవుతావు. కానీ నిజానికి ఈ యొక్క గుప్త నవరాత్రులు అనేటువంటి ఎవరి గురించి అంటే గనక గురువుల కొరకు, అమ్మవారిని ఉపాసించేటటువంటి ఉపాసకుల కొరకు, అమ్మవారిని పూజించేటటువంటి తత్వం తెలిసినటువంటి వారికి ఈ నవరాత్రులు ఉపయోగపడతాయి తప్ప సాధారణమైనటువంటి వ్యక్తి ఇవన్నీ చేసుకోవాలి అంటే కుదరదు. ఎందుకంటే ఒక కలశం పెట్టుకోవాలి అంటే దానికి మంత్రదీక్ష కావాలి, మంత్రం తెలిసినటువంటి బ్రాహ్మడు కావాలి. నువ్వు కలశం పెట్టుకుని నేను దీక్ష చేస్తా అంటే ఒక తప్పకుండా గురువునో ఒక పూజారినో ఒక పంతులు గారినో అయ్యగారినో నువ్వు కంపల్సరీగా సంప్రదించాలి. ఆయన ద్వారానే కలశ స్థాపన చేసుకోవాలి. నేనే కలశం పెట్టుకుంటాను, ఇంట్లో నా దగ్గర కలశం ఉంది, వెండి కలశం ఉంది, బంగారు కలశం ఉంది, ఒక కలశం పెట్టుకొని నేను దాని మీద కొబ్బరికాయ పెట్టేసుకొని నేను కలశ స్థాపన చేస్తానంటే కుదరదు. దేనికైనా ప్రతి ఒక్కదానికి అర్థం పరమార్థం మంత్ర విధానంతోనే ఉంటుంది. కనుక వేదం ఏం చెప్పింది అంటే వేదానికి మూలం మంత్రం, ఆ మంత్రానికి పరమార్థము ఆ యొక్క స్థాపన కానివ్వండి, చేసే కరతువులు కానివ్వండి. కాబట్టి ఏదైనా పద్ధతి పూర్వకంగా వెళ్ళాలి. అలా వెళితేనే అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగడానికి మనకు అవకాశం ఉంటుంది. అలాగే ఏమీ చేసుకోలేనటువంటి వారు నేను ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు, అంటే అమ్మవారి యొక్క నవరాత్రులు 6వ తారీఖు నుండి ప్రారంభమవుతాయి, ఆషాఢ మాసము 15వ తారీఖు వరకు కొనసాగుతాయి. కనుక ఈ 9 రోజులు నియమనిష్టగా నేను ఈ మంత్రం జపం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతాను. ఇది తంత్రశాస్త్రంలో అందించినటువంటి రహస్యమైనటువంటి మంత్రం. ఇది ఈ రోజున మీ అందరికీ రివీల్ చేస్తాను. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీవారాహీదేవ్యై నమః అనేటటువంటి మంత్రాన్ని ఎవరైనా కూడా మననం చేసుకోవచ్చు. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీవారాహీదేవ్యై నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు రోజుకి 108 సార్లు ఉదయం 4 నుండి 5 గంటల మధ్య కాలంలో ఈ మంత్రాన్ని చేసుకోవాలి. లేదు ఈ మంత్రం కుదరలేదు అని అన్నాం అనుకోండి, రాత్రి సమయము అంటే ఉదయకాలం మాకు కుదరలేదండి, ఉదయం అంత పొద్దున్న లేవమండి అని అంటే కనుక రాత్రి సమయం, ఎందుకంటే రాత్రి ప్రధానం అమ్మవారికి, రాత్రి 10 గంటల నుండి 11 గంటల మధ్య కాలంలో మంచిగా స్నానం చేసేసి శుచిగా శుభ్రతగా ఏకాగ్రతతో అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ముందర పెట్టుకొని చేయాలి. ఊరికే నేను ఎక్కడ పడితే అక్కడ చేస్తా అంటే కాదు. కేవలం కలశాలు అఖండ దీపాలు ఏమొస్తాం, అమ్మవారి యొక్క ఫోటో ఒకటి ఏదైతే ఉంటుందో అది తీసుకొని మీ దగ్గర ఒక పీట మీద పెట్టుకొని దాని ముందర కూర్చోండి, ఈ మంత్ర అనుష్ఠానం చేయండి. తప్పకుండా మీరు మీ జీవితంలో ఏదైతే కష్టంతో ఇబ్బందులతో బాధపడుతున్నారో ఆ కష్టాన్ని నువ్వు అడగక ముందే తొలగించేస్తుంది, అడగక ముందే ఆ కష్టాన్ని గట్టెక్కిచ్చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక దీక్ష కానీ ఒక ఆచారం కానీ మనం ఏదైనా అనుకొని భగవంతుని దగ్గరికి వెళుతున్నాం అనుకోండి, అనేక రకాలైన కోరికలతో ఎప్పుడూ భగవంతుని ఆరాధించకూడదు. ఎందుకంటే నువ్వు భగవంతుని విశ్వసించి భక్తితో పూజ చేస్తున్నావు అంటేనే ఆ తల్లికి అర్థమైపోతుంది నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావు, ఏ సమస్యతో వచ్చావు అనేది తెలిసిపోతుంది. కనుక నువ్వు ప్రత్యేకంగా ఈ కష్టం అని చెప్పుకోకు, నువ్వు నియమంగా పద్ధతిగా నమ్మకంతో విశ్వాసంతో పూజ చేయి. నేను ఈ రకమైన పద్ధతి ఆచరిస్తే నా కష్టాలు తొలగిపోతాయి నువ్వు మనసులో భావన చేసుకుంటే 100% నీ కష్టాలన్నీ దూరం అయిపోతాయి. అంటే అడగక ముందే నీ కష్టాన్ని దూరం చేసేటటువంటి తల్లి వారాహి అమ్మవారు. కనుక ఈ రకమైనటువంటి పద్ధతిని ఆచరించుకోండి, తప్పకుండా అందరికీ శుభం లాభం చేకూరుతుందమ్మా. చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.